గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఏ మాదిరిగా ఉపయోగపెట్టామో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి అన్నా క్యాంటీన్లని తీసేయడం జరిగింది. ఆ సందర్భంలో మన ప్రభుత్వం లేనప్పటికీ కూడా కొంతమంది వసతి కలిగిన వాళ్ళు, స్తోమత కలిగిన వాళ్ళు అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు అన్నం పెట్టే విధంగా మీరంతా నడుచుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి నాయకునికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానిలో పూర్తిగానే సురేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండు, నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది అని చెప్పడంతో నేను కూడా ప్రజాసేవలో పాల్గొనాలా, ప్రజలకు సేవ చేయాలా, పేదవాళ్ళకు ఉపయోగపడాలనే ఆలోచనతో సురేష్ నాయుడు గారు 1000 మంది కాదు, 2000 మంది కాదు, రోజు 5000 మంది భోజనం ఏర్పాటు చేసి పొద్దుటూరు ప్రాంతంలోని నలుమూలల అన్నం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ రాకపోవటము, ఎలక్షన్ కోడ్ రావటము, దానివల్ల అన్న క్యాంటీన్ మూసేయడం జరుగుతూ ఉంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా ఆసక్త తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు గారే అన్నా క్యాంటీన్లు పెట్టి భోజనాలు పెట్టారు కాబట్టి ఆయన తప్పకుండా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనాలు పెడతారని మేము ఆశిస్తున్నాము, పెట్టిస్తాం కూడా. ఒకవేళ అట్లా ప్రభుత్వం రాని పక్షంలో ఏదన్నా ఉంటే అన్నా క్యాంటీన్ మళ్ళీ నడపాలనా లేదా అనేది మేమంతా కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు పోతామని చెప్పి పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ 11 లక్షల మందికి భోజనం పెట్టిన సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం ఇది అన్నా క్యాంటీన్ల రాష్ట్రంలో. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మూసేయటం జరిగింది. రాక్షస పరిపాలన జరుగుతుంది. దేవుని దయ వల్ల తెలుగుదేశం పార్టీ 100% 100% అధికారంలోకి వస్తుందనే ఆశ ఉంది. కాబట్టి మేము మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే తెలుగుదేశం పార్టీకి దీవించాలని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని, రాక్షస పరిపాలన పోవాలని, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ప్రజలను కోరుకుంటున్నాము. ప్రముఖ దాత శ్రీ సీఎం సురేష్ నాయుడు గారు ప్రజల ఆకలి తీర్చడానికి, ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో, ఎవరికైతే సౌకర్యం లేదో సమాజంలో వారందరి ఆకలి తీర్చేదానికి జూలై 5వ తేదీ 2023 సంవత్సరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి దాదాపుగా 8 నెలల 10 రోజులు విరామం ఎరగకుండా కంప్లీట్గా ప్రతిదినం కూడా అందరికీ రుచికరమైన భోజనం, ఎక్కడే కానీ ఏ రాజీ పడకుండా ప్రజలకు కావాల్సిన రుచికరమైన భోజనం అందించి వారందరి మన్ననలో చూడకున్నారు. ఈ అన్నా క్యాంటీన్లో వచ్చిన ప్రజలందరూ కూడా ఎవరైతే భోంచేశారో వాళ్ళందరూ కూడా సురేష్ నాయుడిని ఆశీర్వదించినారు. దాదాపు ప్రతి దినము 5000 మందికి భోజనం అన్నా క్యాంటీన్లో ఒక 3000 మందికి, 3 మొబైల్ వ్యాన్ల ద్వారా ఒక 2000 మందికి, పట్టణంలో వివిధ ప్రాంతాల్లో, మరి ఇక్కడ దూరం ఉంది కాబట్టి ఇంత దూరం రాలేని ప్రజలు ఉంటారు కొంతమందిని, పల్లెలకు కానీ లేదా పట్టణంలోని దూర ప్రాంతాలకు కానీ మొబైల్ వ్యాన్ల ద్వారా భోజనం పంపించి అందరికి కూడా సౌకర్యం కలిగజేశారు. దాదాపుగా 11 లక్షల మంది 11 లక్షల భోజనాలు చేశారు. 11 లక్షల భోజనాలు ప్రతిదినం 5000 చొప్పున ఆదివారాలు మినహాయించి 11 లక్షల భోజనాలు చేశారు. వారు ఆ భోజనం పెట్టడానికి అవకాశం కల్పించేందుకు వారికి ధన్యవాదాలు. వారందరి తరఫున కూడా సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ నిర్ణయించిన ప్రకారము సురేష్ నాయుడు గారు ఇన్ని రోజులు క్యాంటీన్ నడిపారు. ప్రస్తుతం ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ వారు నిన్నటి దినం వచ్చి ఈ అన్నా క్యాంటీన్ స్టాప్ చేయమని చెప్పినందువల్ల వాళ్ళ సూచనల మేరకు ఎలక్షన్ అయిపోయేంత వరకు తాత్కాలికంగా స్టాప్ చేయడం జరిగింది. ప్రజల బలంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ అన్నా క్యాంటీన్లో ఎవరైతే భోంచేసినారో వారందరి సహకారంతో, ప్రోద్బలంతో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే తిరిగి అన్నా క్యాంటీన్ను తెరిపించి ప్రజలందరికీ పూర్వ పద్ధతిలో భోజన సౌకర్యం కలిగిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.